హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో కోసం ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తరపు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ సంబంధించి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఫైనల్ కే అనేది విడుదలైంది. దానికి సంబంధించి అఫిషియల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబడుతుంది. అభ్యర్థులు ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి అఫిషియల్ నోట్ అనేది ఆర్ఆర్బీ వర్గాలు విడుదల చేశాయి. అఫిషియల్ నోట్ ప్రకారం చూసినట్లయితే సెకండ్ స్టేజ్ ఏఎల్పి మరియు టెక్నీషియన్ సంబంధించి ఎగ్జామ్స్ గాను జనవరి 21, 22, 23 రోజుల్లో మరియు ఫిబ్రవరి 8 రోజున కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆన్సర్ కీస్ అనేవి ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అనేవి ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు అవైలబుల్గా ఉంచారు. మరియు ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీస్ అనేవి ఈరోజు అనగా మార్చి 23 నుంచి మార్చి 25 వరకు ఆన్లైన్లో చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్ఆర్బీ వర్గాలు తెలియజేశాయి. దానిలో సెకండ్ స్టేజ్కి సంబంధించి పార్ట్ ఏ మరియు పార్ట్ బి సంబంధించి ఎగ్జామ్స్ గాను ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఆన్సర్ కీస్ను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. మరియు ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అవుతారో దానికి సంబంధించి షార్ట్ లిస్ట్ను అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి షార్ట్ లిస్ట్ను ఏప్రిల్ 6 రోజున పబ్లిష్ చేస్తామని తెలియజేసింది. మరియు అలాగే ఎవరైతే అభ్యర్థులు అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్కు సెలెక్ట్ అవుతారో వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఏప్రిల్ 16 రోజున కండక్ట్ చేస్తామని తెలియజేసింది. మరియు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ సెకండ్ స్టేజ్ సిబిటి ప్రొవిజనల్ స్కోర్ అండ్ క్వశ్చన్ పేపర్ విత్ రెస్పాన్సెస్ అండ్ ఫైనల్ కీస్ పై అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ మీకు క్యాండిడేట్ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు యూజర్ పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అనేది సెలెక్ట్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ డీటెయిల్స్ మరియు ప్రొవిజనల్ స్కోర్ పార్ట్ ఏ పేపర్ మరియు ప్రొవిజనల్ స్కోర్ కార్డ్ పార్ట్ బి మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్ మరియు క్యాండిడేట్ రెస్పాన్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు మాస్టర్ క్వశ్చన్ పేపర్ లాగిన్ చేసి చూసుకున్నారో అభ్యర్థులు సిబిటి సెకండ్ స్టేజ్ సంబంధించి ఎవరైతే అటెంప్ట్ చేశారో వారు ఇక్కడ ఇచ్చిన bskpositive@gmail.comకు మీ క్వశ్చన్ పేపర్స్ని సెండ్ చేయడం ద్వారా నెక్స్ట్ మన ఛానల్లో ఇప్పుడున్న ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు ఆ క్వశ్చన్ పేపర్ చాలా యూజ్ అవుతాయి. అలా సెండ్ చేయడం ద్వారా క్వశ్చన్ పేపర్ అన్నింటినీ గ్యాదర్ చేసి ఒక వీడియో ద్వారా మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. ఆ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు చాలా ఉపయోగపడతాయి. అభ్యర్థులు గమనించి మీ క్వశ్చన్ పేపర్స్ను ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయగలరు. ఇక్కడ దీనికి సంబంధించి పార్ట్ ఏ స్కోర్ కార్డ్ చూసినట్లయితే అప్లైడ్ ఆర్ఆర్బీ వచ్చి సికింద్రాబాద్, రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు రూల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఉంటాయి. దాని తర్వాత మీరు టోటల్గా అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి ఆ క్యాండిడేట్ 83 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. దానిలో టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి 63, టోటల్ రాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 20 మరియు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇగ్నోర్డ్ వచ్చేసి 0, టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ వచ్చేసి 100. దీంట్లో రా మార్క్స్ టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ వచ్చేసి 56.33, ప్రోరేటెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 వచ్చేసి 56.33 మరియు నార్మలైజేషన్ మార్కులు వచ్చేసి 60.44గా ఉంది. అనగా నెంబర్ ఆఫ్ సెషన్స్ మరియు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ దానికి సంబంధించి హార్డ్నెస్ సంబంధించి ఈ నార్మలైజేషన్ అనేది చేయబడుతుంది. మరి ఇతను సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ ట్రేడ్ వచ్చేసి ఫిట్టర్, పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎస్సీఆర్ మరియు ఈస్టర్న్ కోస్ట్ రైల్వేస్. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి క్వశ్చన్ పేపర్ సంబంధించి మొత్తంగా 45 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు. దాంట్లో 35 క్వశ్చన్లు కరెక్ట్ అయ్యాయి, రాంగ్ 10 మరియు టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ వచ్చేసి 75. రా మార్క్స్ ఫర్ టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ 31.66, ప్రోరేటెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 వచ్చేసి 31.66, నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి 36.69. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే పార్ట్ బి అనేది టెక్నికల్ పేపర్, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. దీంట్లో కంపల్సరీ ప్రతి క్యాండిడేట్కు 35% మార్క్స్ రావాల్సి ఉంటుంది. అనగా 75 మార్క్స్ గాను టోటల్గా 26.67 అనగా 27 మార్క్స్ వచ్చిన వారు పార్ట్ బి క్వాలిఫై అవుతారు. పార్ట్ బి క్వాలిఫై అయిన వారికి మాత్రమే పార్ట్ ఏలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడుతుంది. అనగా పార్ట్ బి అనేవి షార్ట్ లిస్ట్లో కన్సిడర్ చేయరు. మీకు ఓన్లీ పార్ట్ ఏలో వచ్చిన మార్కుల ఆధారంగానే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా లేదా కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్కి అయినా షార్ట్ లిస్ట్ చేయబడతారు. ఇది అభ్యర్థులు గమనించాలి.
నెక్స్ట్ దీనికి అదే ఎవరైతే అభ్యర్థులు టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేశారో వారికి ఇప్పుడు వారి పోస్టుల ప్రకారం పార్ట్ ఏలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి ఆన్సర్కి వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మరి అలాగే మీకు వచ్చిన మార్కులని వీడియో కింద కామెంట్ చేయండి. దాని ప్రకారం మనం కట్ ఆఫ్ను గెస్ చేయొచ్చు. మరి అలాగే మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ని ఇక్కడ ఇచ్చిన bskpass@gmail.com అనే మెయిల్ ఐడికి సెండ్ చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు చాలామంది క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్